జాగ్రత్తగా ఉండాలి కదా. సర్లే, ఇక నుంచి టైంకి వేసుకుంటానులే. మీటింగ్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. నానా, ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. నోనో, లేదురా నానా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్. దీని మీద చాలా మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వస్తున్నారు, నేను కంపల్సరీ వెళ్ళాలి. మావయ్య, అంత ఇంపార్టెంట్ అయితే మా శ్రీవారు వెళ్తారు. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య. నేనా? మీరే. ఇలాంటి టైంలో కూడా మీరు ఆ పనులు చూసుకోకపోతే ఎలాగండి? అవసరమైనప్పుడు మావయ్యకి సపోర్ట్ గా ఉండాలి కదా. పైగా ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అంటున్నారు, మీరు వెళ్లాల్సిందే. ప్రియా, నాకు చాలా ముఖ్యమైన పనుంది, నేను వెళ్లాల్సిందే. ఒరే మనవడా, మీ నాన్నకంటే ముఖ్యమైన పనేమిట్రా నీకు? ఈవేళ నువ్వు ఎలాగైనా ఆఫీస్కి వెళ్లాల్సిందే. అవును శ్రీవారు, టెన్షన్స్ అన్ని మావయ్య గారు తీసుకోవడం వల్లే ఆయన ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడప్పుడు మీరు కూడా వర్క్ షేర్ చేసుకుంటే ఆయన కొంచెం రిలాక్స్ అవుతారు. అన్నయ్య, ఇవాల్టి మీటింగ్ నువ్వే అటెండ్ చేయి. నాన్న చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళండి శ్రీవారు. వెళ్ళరా మనవడా. వెళ్ళన్నయ్యా. విన్నారు కదా, మీరే ఆఫీస్కి వెళ్లాలని కుటుంబ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. వెళ్ళు మనవడా. వెళ్ళమంటుంటే వెళ్తాను. ఎక్కువసేపు ఉండదు, అవన్నీ నేను చూసుకుంటాను. మీరు రిలాక్స్ అవ్వండి. మల్లీశ్వరి, చాలా ఓవర్ చేస్తున్నావు. ఈసారి వదిలేదే లేదు, ఫోన్ చేస్తూనే ఉంటాం. ఏంటి మాటి మాటికి ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు? ఎందుకు ఎన్నిసార్లు చేస్తున్నాడు? ఏంటి మల్లీశ్వరి, చిరాకు పడతావేంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. నేనిప్పుడు మీ ఇంటి బయటే ఉన్నాను. వచ్చి కలువు, లేదంటే నేనే లోపలికి వచ్చి అందరి ముందు మాట్లాడాల్సి వస్తుంది. అంత పని చేయకు, నేనే ఇప్పుడు బయటకు వస్తాను. సరే, త్వరగా రా. విష్ణు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? కుదరట్లేదు విష్ణు, ప్లీజ్ అర్థం చేసుకో.
అర్థం చేసుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. మన ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ జన్మకి నన్ను వదలనని మాట ఇచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశావు. ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నావేంటి? ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. బావని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని నేను ప్లాన్ చేస్తుంటే వీడొకడు జిడ్డులా తయారయ్యాడు. నిన్ను వదిలించుకోవాలని అనుకోవడం లేదు విష్ణు. కొన్ని పరిస్థితుల వల్ల నీతో మాట్లాడలేకపోతున్నానంతే. ఎవరైనా మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూస్తే ప్రమాదం. నువ్విక్కడి నుంచి వెళ్ళు విష్ణు. నేను తర్వాత మాట్లాడతాను. లేదు మల్లీశ్వరి, నేను వెళ్ళను. నీ కారణాలు నాకు అనవసరం. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలంతే. విష్ణు విష్ణు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు గాని నేను నీకు దూరం కాను. మల్లీశ్వరి ఎవరితో మాట్లాడుతుంది? ఎవరతను? నేనొచ్చి నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. నువ్వు కలవకపోతే ఈసారి నేరుగా ఇంట్లోకే వస్తాను. తర్వాత నీ ఇష్టం. అలాగేలే, నువ్వు వెళ్ళు. ఇంట్లో బోర్ కొడుతుంటే అలా బయటికి వెళ్ళొస్తున్నానక్క. ఎవరితో మాట్లాడావని నేను అడగకుండానే ఇదంతా ఎందుకు చెప్తుంది? ఏం జరుగుతుంది? ఇవేవి బాలేవు. ఓ, ఇదైతే బాగుంటుంది. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నారు కదా, స్టైలిష్ గా డిగ్నిఫైడ్ గా కూడా ఉంటుంది. ఈ షర్ట్ పర్ఫెక్ట్. శ్రీవారు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ షర్ట్ వేసుకుని వెళ్ళండి, అద్దరిపోతుంది. అసలు నాకు ఆఫీస్కి వెళ్ళడమే ఇష్టం లేదు. ఫస్ట్ టైం ఏంటి ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. బాగోదు. మీరు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నారు కదా, బయట అయితే బాగుంటుంది శ్రీవారు. ఈ షర్ట్ బాగుంటుంది. అలా అనకండి శ్రీవారు. మీరు ఆఫీస్కి వెళ్తానన్నప్పుడు మావయ్య గారి కళ్ళలో ఆనందం చూసారా? ఆయనకి సంతోషాన్ని మీరు ఎప్పటికీ అలాగే ఉంచటం కొడుగ్గా మీ బాధ్యత. నేను మెడిసిన్ చదివింది ప్రిస్క్రిప్షన్ రాయడానికి, క్యాబిన్ లో కూర్చొని ఆఫీస్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి కాదు. శ్రీవారు అలా అనకండి. కష్టపడి మీకోసం నేను ఈ షర్ట్ సెలెక్ట్ చేశాను. మీరు ఈ షర్ట్ వేసుకోండి. లేదు, నేను ఈ షర్టే వేసుకుంటాను. శ్రీవారు! అబ్బా, ఏంటే పైపడేలా అరుస్తున్నావు? నేనెంతో కష్టపడి శ్రమ కోర్చి బుర్రకి పదును పెట్టి ఎంతో ఆలోచించి ఈ షర్ట్ ని సెలెక్ట్ చేస్తే ఇది కాదని వేరే షర్ట్ ఎలా వేసుకుంటారు మీరు? అందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఎంత మెలికి పెట్టి డైలాగ్ చెప్పినా సరే నేను ఈ షర్టే వేసుకుంటాను. ప్లీజ్ శ్రీవారు, ప్లీజ్ 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 వేసుకున్నాను కదా. ప్లీజ్ శ్రీవారు, ప్లీజ్ 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 ఇది వద్దు. కాపు, నీ నస భరించడం కంటే ఈ షర్ట్ వేసుకోవడం బెటర్. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు. ఉండండి, నా దిష్టి తగిలేలా ఉంది మీకు. రండి వెళ్దాం. రండి శ్రీవారు, రండి.